నిన్న సాయంత్రం నుంచి నేను ఒక వార్త వింటా ఉన్నా. ఏదైతే పిఠాపురం, పిఠాపురం వర్మ గారి మీద దాడి జనసేన కార్యకర్తలే దాడి చేశారు. రాళ్ళతో దాడి, కొబ్బరికాయలతో దాడి, కార్‌లన్నీ ధ్వంసం చేశారు అని. ఇదేంది ఇది నిజమేనా? ఫేకా? ఏదైనా ఫేక్ సృష్టించారా? లేకపోతే వార్త వస్తుందేమోలా అన్నట్టు అనుకున్నా. కానీ వాస్తవానికి అది ఏదైతే వర్మ గారు మాట్లాడేటప్పుడే లైవ్ ఇవి మాట్లాడేటప్పుడే ఇన్నా. ఇన్న తర్వాత అప్పుడే అనిపించింది. అప్పుడే అయిపోయిందా? అప్పుడే స్టార్ట్ అయినాయా గొడవలు? నిన్ననే కదా పార్టీ వర్మ గారు జనసేన పార్టీకిని అండగా నుండి గెలిపించింది. మళ్ళీ గెలిపించిన వ్యక్తి మీద ఈ ఈ స్థాయిలో దాడి చేశారు. దాడి అందులో దాడి చేయడం దాడి చేసినోళ్ళు గాని జనసేన పార్టీ వాళ్ళు అనని. దాడేందిరా బాబు అని పూర్తి వివరాల్లోకెళ్తే, ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులే కొంతమంది టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి అంటే డైరెక్ట్‌గా గాకుండా ఇండైరెక్ట్‌గా సాయం చేశారంట. ఏది పిఠాపురంలో జనసేన పార్టీ గెలవడానికి. అయితే వాళ్ళు ఎవరైతే సాయం చేశారో వాళ్ళకి కృతజ్ఞతలు, థాంక్స్ చెప్పడానికి ఎళ్తే, "నువ్వు వైసీపీ పార్టీ నాయకులు వాళ్ళ ఇంటికి ఎళ్ళడానికి కారణం ఏంది? వాళ్ళ ఇంటికి ఎళ్ళడానికి నీకేం పని?" అనని వాగ్దానం. "నువ్వసలు ఇలా ఇక్కడికెందుకొచ్చావు? మా పర్మిషన్ లేకుండా మీరెందుకొచ్చారని" కార్యకర్తలు అడగంతో ఒకరికొకరు వాగ్దానం పెరిగి ఏదైతే వర్మ గారి మీద రాళ్ళ దాడులు, లేకపోతే కొబ్బరికాయలు దాడి తీసుకొని, కర్రలతో దాడి చేయడం, వెహికల్ ధ్వంసం చేశారట. అయితే చేసిన తర్వాత ఏదైతే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి జేస్తే, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదైతే టీ టీ టైమ్ ఉదయ్ ఉన్నాడో, ఉదయ్‌కి సంబంధించిన వ్యక్తులు, ఆ వ్యక్తులు దాడి చేశారు. ఇది జనసేన సంబంధం లేదు. జనసేన పార్టీకి సంబంధం లేదని చెప్పేసారు. ఒక పక్క టీ టైమ్ ఉదయ్ గురించి గాని గతంలో పవన్ కళ్యాణ్ గారు నా సొంత తమ్ముడు, నా తమ్ముడు అనని ఇతన్ని గెలిపించాలని టీ టైమ్ ఉదయ్‌ని గెలిపించారు. కానీ ఇప్పుడు ఏదైతే టీ టైమ్ ఉదయే వర్మ గారి మీద దాడి చేయటము చాలా దారుణం. అయితే ఏదైతే ఈ విషయాన్ని అడిగినా గాని వర్మ గారు ఒకటే చెప్పారు. "మా కర్మ ఇది. మా కర్మ గాబట్టే గెలిపించుకొని మేము గెలిపించుకొని మా మీద దాడులు చేపించుకుంటున్నాం. ఇది కఠినం అంటే కఠినము. మేమే ఓట్లేసి, మేము గెలిపించి, మేము అండగా ఉండి మా మీద దాడి చేశారు. ఇది సహించేలేదని మేము ఖచ్చితంగా కేసులు పెడతాము, ధర్నాలు చేస్తాము" అనే విధంగా పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళి ధర్నా చేసి, కేసులు పెడుతుంటే లోకల్ పిఠాపురం దగ్గర గ్రామస్తులే "వద్దు కేసులొద్దు, ఏమొద్దు ఏదన్నా ప్రశాంత వర్ణంలో చర్చించుకొని ఒక సమాచారానికి వద్దామని" వర్మ గారు గాని కూల్‌గా మాట్లాడి ఆ సమాచారాన్ని వదిలేశారు. మొత్తానికైతే ఏదైతే జనసేన పార్టీకి అండగా ఉండి గెలిపించుకున్న నాయకుల మీదే ఈ స్థాయిలో దాడులు చేయడం ఎంతైనా ఘోరం అనుకోవచ్చు. మొత్తానికైతే వర్మ గారు నిలబడాల్సిన ఆహ్, స్థానంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఆయన మీదనే గెలిపించుకొని ఆయన మీదే దాడి చేయడం అనేది చాలా దారుణం.